ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బలపరిచే వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. తప్పిపోయిన కుమారుడనే ఉపమానంలో యవనస్తుడైన ఆ చిన్నవాడు తండ్రి మాట వినకుండా దూర ప్రాంతానికి వెళ్ళాడు. తండ్రి దగ్గర తీసుకున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆ డబ్బుతో ఇష్టానుసారంగా జీవించాడు. వేశ్యల యొద్ద డబ్బు ఖర్చు చేశాడు. చివరికి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకునే పరిస్థితికి చేరుకున్నాడు. భయంకరమైన పరిస్థితి అతనికి వచ్చినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అనుకొనెను. తన జీవితంలో నిజమైన పశ్చాత్తాపము ప్రారంభమైనది. పశ్చాత్తాపం అనగా మనసులో మార్పు వచ్చుట. అది కృపా వెలుగులో పాపమునకు తీర్పు తీర్చబడుట. పశ్చాత్తాపడిన వ్యక్తుల్లో జరిగే ఈ మార్పు ఇతరులకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఎందుకంటే అది బాహ్యముగా కనిపించే మార్పు కాదు, కానీ అది అంతరంగంలో జరిగే మార్పు కనుక అది దేవుని ఎదుట మన వైఖరిలో వచ్చే ఒక అంతర్గత మార్పు. తన సమస్తాన్ని పోగొట్టుకొని తినేందుకు పందులు తినే పొట్టు కూడా తనకు దొరకని దయనీయమైన స్థితిలో ఆ యవనస్తునికి తన తండ్రి ఇల్లు గుర్తుకు వచ్చింది. తన తండ్రి ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉందన్న వాస్తవము, తన తండ్రి ఇంట్లో మంచితనం ఉందన్న వాస్తవం కూడా ఆ సమయంలో అతనికి గుర్తు వచ్చాయి. తన ప్రవర్తన తనకు ఎక్కడికో నడిపించిందో ఇప్పుడు ఈ యవనస్తుడు తెలుసుకున్నాడు. అది అతని హృదయంలో జరిగిన లోతైన ఆత్మకార్యము, అది దేవుని కార్యం. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి అయితే ప్రేమ గలవాడు. తండ్రి తన కుమారుడు వైపు చూస్తూ ఉన్నాడు, ఈరోజైనా వస్తాడేమోనని. ప్రేమగల తండ్రి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, వాడు దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికెరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి ఎంత ప్రేమగలవాడు. కుమారుడు తప్పు ఒప్పుకోకముందలే, కుమారుడు ఏమి చెప్పకముందలే ఆ తండ్రి ప్రేమ ఎంత చక్కగా కనిపిస్తుంది. కుమారుడు వాసనతో, చింపిరి తలతో, కంపు కొట్టే శరీరం ఉందని కూడా గ్రహించలేదు ఆ ప్రేమ. ఆ ప్రేమగల తండ్రి ఆ కుమారుని కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకోగలిగాడని ప్రభునామములో తెలియజేస్తున్నా. మన తండ్రి మన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తాడు, మన పట్ల ఎంతో కనికిరాన్ని చూపిస్తాడని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. కరుణా సంపన్నుడని మన తండ్రి గురించి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడని దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువు జరిగించిన ప్రాయచిత్తార్థ బలియాగం ద్వారా దేవుని ప్రేమ బయలుపరచబడింది. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, మానవుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తన ప్రియకుమారుని సిలువకు అప్పగించాడు, తన ప్రియకుమారుని మరణానికి అప్పగించాడు. తన ప్రియకుమారుని ద్వారా మానవులను చేర్చుకుంటున్నాడు. ఆ ప్రేమగల తండ్రి ఎంత గొప్పవాడో ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో ఆ తండ్రి ఇంకా దూరముగా ఉండగానే ఆ కుమారుని చూచి వాసన కొడుతున్నప్పటికీ, భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కౌగలించుకొని ముద్దు పెట్టి అతను తన గృహములో చేర్చుకున్నాడు. మన ప్రేమగల తండ్రి మనల్ని కూడా అలానే చేర్చుకున్నాడు. మన స్థితిని బాగు చేశాడు.
మనల్ని క్షమించాడు, మన బ్రతుకులను బాగు చేశాడు. ప్రేమగల తండ్రి నన్ను విడిచిపెట్టడు, నాకు సహాయం చేస్తాడు, నాతోనే ఉంటాడనే విశ్వాసం కలిగి ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించడం గాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రభా లేఖనంలో నుంచి తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసేందుకు నీకు వందనాలు అయ్యా. మరి నీ ప్రేమ ఎంత అద్భుతమైనదో ఈ యొక్క ఉపమానం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మల్ని కూడా కౌగలించుకున్నాం, ముద్దు పెట్టుకొని మమ్మల్ని క్షమించావు ప్రభా. మా జీవితాలను బాగు చేసిన విధానంకై నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కనికరించండి, మా దేశ ప్రజలు రక్షించండి, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.